నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు జై తెలంగాణ ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చాలా క్లారిటీగా కూడా నిజమైన జర్నలిజాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ రోజు నేను తంబైతే పెట్టడం జరిగింది ఏం జరుగుతున్నది ఏమైతున్నది అనే విషయాన్ని చాలా క్లారిటీగా కూడా మనం చర్చించుకుందాం రేవంత్ రెడ్డిని ఒంటరి చేస్తున్న రహస్య నేత ఎవరు అనేది కూడా చర్చించబోతున్నాను రేవంత్ రెడ్డిని ఇప్పటికే నేను గత రాత్రి చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో కూడా పద్మవ్యూహంలోకి అభిమన్యుడు అర్జునులానైతే వెళ్ళడం జరిగింది కానీ ఆ పద్మవ్యూహంలో అర్జునుడిలా పోరాటం చేస్తున్నాడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదు అనే విషయం చాలా క్లారిటీగా ఉంది కేవలం అభిమన్యుడిగా మాత్రమే మారిపోయిన పరిస్థితి అయితే కనబడింది దానికి సంబంధించి నేను చాలా క్లారిటీగా చెప్పిన జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి అయ్యాను ఎన్నో కలలు ఎన్నో ఆశయాలు ఏదేదో చేస్తా మరో రాష్ట్రానికి మరో వైఎస్ రాజశేఖర రెడ్డిని తలపించే పాలన చేస్తా అంటూ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నీటి మూటలుగా మారబోతున్నాయి అవి కేవలం ఎండమామూలుగా మాత్రమే మీకు కనిపిస్తాయి వాస్తవాలు అవే ఎందుకంటే ఆయన పద్మవ్యూహంలోనైతే చిక్కుకున్నాడు కానీ అక్కడ అభిమన్యుడులా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక అతను అర్జునుడులా మారలేడు అనే విషయం కూడా అతనికి క్లారిటీ వచ్చింది రేవంత్ రెడ్డి ఆ పద్మవ్యూహంలోని బయటికి వచ్చి ఆ చుట్టూ ఉండే భజన బ్యాచ్ని కాస్త పక్కకు జరిపితే మాత్రమే అతను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాడు లేకపోతే తన పీఠాన్ని తానే ఏంది అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు డజన్ మంది ఆ సీఎం సీట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాయి ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చేద్దాం ముఖ్యమంత్రి పీఠాన్ని ఏ విధంగా గుంజుకుందాం అనేది ఆ పార్టీకి సంబంధించిన సొంత నేతలే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన ఏంది చెల్లెమ్మలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ తమ్ముళ్ళే అన్నను ఎట్లా దించుదాం అన్న నెలలో 6 రోజులు ఢిల్లీ పోతాడు దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది ఓ రోజు ల్యాండ్ క్రూజర్లు మారుస్తాడు ఓ రోజు సెక్యూరిటీని మారుస్తాడు ఓ రోజు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాడు ఓ రోజు కేవలం అధికారులతో మాత్రమే మాట్లాడతాడు ఓ రోజు మంత్రులతో కూడా మాట్లాడతాడు అసలు అన్నకు కన్ఫ్యూజన్లో ఉంది అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడ్డది సో ఈ రేవంత్ అన్నను ఎట్లా గద్దెదించాలనే వ్యూహాలు అయితే కొనసాగుతున్నాయి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని గద్దెదించడానికి అనేక రకాలుగా కూడా ఏర్పాట్లు కూడా పూర్తయినాయి సో మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం చూద్దాం దానికంటే ముందు ఈ రోజు ప్రధానంగా కూడా ఏ అంశాలు వచ్చాయి దానికి సంబంధించిన అంశాలను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మారింది జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ప్రశ్న అట్లనే ఎక్కుపెట్టి మరీ ప్రశ్నిస్తున్నాడు ఇది 50 రోజుల పాలన మాత్రమే 50 రోజులు కాదు 100 రోజుల పాలన తర్వాత తెలంగాణ ప్రజలే తిరగబడతారు తెలంగాణ ప్రాంత బిడ్డలే పోరాటం చేస్తారు ఈ బిడ్డలు చేసే పోరాటాన్ని తట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ తరం కాదనే విషయాన్ని కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇక ఏం చేయాలి ఉన్నన్ని రోజులన్నా ఏదో అడపదడప చేద్దామనే ఆలోచనలో వచ్చి ఇక రేపో మాపో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కూడా పడుతుంది ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరి ఏం చేయబోతారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో అందుకోసమే ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమైనా నాతో గెట్టు పంచాయతీ లేదు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏమో నాకు దోస్తు కాదు లేకపోతే భారతీయ జనతా పార్టీ మేమేం ఏంది అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కాదు ఇక్కడ జర్నలిజం నా పాత్ర నేను నిజమైన జర్నలిజాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నా నేను అందరిలా పార్టీలకు సంబంధించిన కండువోలు కప్పుకోలే లేకపోతే ఇతరత్ర కూడా ఏమీ చేయలే కేవలం మనం పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తా ప్రశ్నించద్దు నీ ప్రశ్న ఆగుతేనే తెలంగాణలో చాలా వరకు యువత కానీ చాలా గ్రామాలలో కానీ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో మనం చేసే వీడియోలు పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నాయి కాబట్టి దానిని తట్టుకోలేక కుట్రలు కుతంత్రాలు చేసి మన మీద అకారణంగా కూడా కేసులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది మీ అందరికీ మొదట కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని నేను ఒకసారి క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అరెస్టులు స్టార్ట్ జర్నలిస్ట్ రంజిత్ పై అక్రమం ఆ హుకుం జారీ ఇదేనా ప్రజాస్వామ్యం మండిపడుతున్న జర్నలిస్ట్ సంఘాలు మేధావులు విశ్లేషకులు ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు అనేక సదుపాయాలు కల్పిస్తూ పత్రికలకు జర్నలిస్టులకు స్వేచ్ఛ ఎన్నడూ అడ్డుకోని ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చిన ఆ కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పుడే జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకుంటుంది ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలో జర్నలిస్టుల మీద ఎక్కడ వేధింపులు జరగాలి ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 50 రోజులలో జరగలేదు తర్వాత జరిగినాయి తర్వాత 1450 1350 కేసులు నమోదైనాయి అది వాస్తవం
కానీ ప్రభుత్వం వచ్చిన 50-100 రోజులలో కాదు, దాదాపు 2016-18 దాకా కూడా అలాంటి సంఘటనలు చూసుకోలేము. మొదటి ప్రభుత్వంలో కాలే, 2018 తర్వాత కూడా కాలే. ఏది మొన్నటికి మొన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో 2020 కరోనా తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద అకారణంగా విమర్శలు చేస్తున్నారని కొంతమంది మీద చేసిర్రు అన్నట్టు. ఇక దాంట్లో ఏంటి ఏం కథ అనేది లోతుగా పోతే మీకే అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పుడే జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకుంటుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల పథకాలను అమలు ఎప్పుడు అవుతాయా లేదా అనే ప్రశ్నలకు ప్రజల తరపున వినిపించిన జర్నలిస్ట్ రంజిత్పై అక్రమ కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ కేసులపై పలు జర్నలిస్టు సంఘాలు, న్యాయ నిపుణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ తమ గళాన్ని వినిపిస్తున్నప్పటికీ జర్నలిస్ట్ రంజిత్పై అసలు ఏ కేసు పెట్టారంటూ కేసు పెట్టడానికి గల కారణాలేంటి అని ప్రజల తరపున కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే అందరికీ మంచి జరుగుతుందని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తమ పోకడలను చూపిస్తూ పైన ప్రజల మనిషి అని చెప్పుకుంటూ మనసులో ప్రజల తరపున ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను అణిచివేసే చర్యలకు పూనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా వాటిపై రోజుకో కథనంతో ప్రచురిస్తూ ప్రజలకు వివరిస్తున్న నేపథ్యంలో జర్నలిస్ట్ రంజిత్పై అక్రమ కేసులు పెట్టి ప్రజల గొంతుకను నొక్కి కటకటాల పాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని పలువురు విమర్శిస్తున్నారు. వెంటనే జర్నలిస్ట్ రంజిత్పై అక్రమ కేసులు వెత్తివేయాలని, ప్రశ్నించే గొంతుకకు ముందుంచాలని, ఇప్పటి వరకు ఉన్న అన్ని కేసులను వెత్తివేసి ప్రతి జర్నలిస్టు నిర్భయంగా ప్రజల పక్షాన పోరాటం చేసే దిశగా చట్టాలు తీసుకురావాలని పలువురు జర్నలిస్టు సంఘాలు తమ భావనను వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాది కూడా పూర్తి జర్నలిస్టు సంఘాలకు సంబంధించి ఈ విధంగా మన తెలుగు న్యాయమూర్తి ఎన్వి రమణ అనుకుంటా ఏమని చెప్పిండు, పూర్తి స్థాయిలో జర్నలిస్టులు ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి, వాళ్ళు ప్రశ్నిస్తేనే బాగుంటుంది. జర్నలిస్టు సంఘాలు తమ భావాలను వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు కల్పించిన పత్రికా స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ కేవలం 50 రోజులలో, బీఆర్ఎస్ పార్టీ 50 రోజులలో వచ్చినప్పుడు అధికారంలో ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలకు పూనుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 50 రోజులలో మాత్రమే జర్నలిస్టులకు కల్పించిన స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనేక సంక్షోభాలకు కృషి చేస్తూ ప్రజల గోడును వివరించే మీడియాను నొక్కేస్తుందని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన జర్నలిస్టు సంఘాలపై కూడా అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే పత్రికలో స్వేచ్ఛను కాపాడుతూ ప్రజా సమస్యలపై నిర్భయంగా నిజాలను తెలుపుతున్న జర్నలిస్ట్ రంజిత్పై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలంటూ జర్నలిస్టు సంఘాలతో చాలామంది ప్రజా సంఘాలు, న్యాయ నిపుణులు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాదులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే, నీదంతా కొడితే ప్రభుత్వం వచ్చి 50 రోజులు కూడా అయితలేదు కదా, ఎందుకు నీకు అంత ఆవేదన, ఎందుకు నీకు అంత బాధ? ప్రశ్నిస్తే దాన్ని ఆరోగ్యకరమైన విమర్శ తీసుకోవాలి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కలిసి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం రంజిత్ను ఎక్కడ దొరుకుతాడా, ఎట్లా దొరుకుతాడా, ఏం చేస్తే బాగుంటుందా అని పూర్తి స్థాయిలో మన మీద అనేక రకాలుగా కూడా కేసులు బనాయించిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి తోడు మిత్రులారా, నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. పూర్తి స్థాయిలో నేనైతే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి దగ్గర ధర్నానైనా చేస్తా, సెక్రటరియట్ దగ్గరనైనా ధర్నా చేస్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చేస్తా, అవసరమైతే గాంధీ భవన్ దగ్గర చేస్తా. నేను అందరు జర్నలిస్టుల లెక్క కాదు రేవంత్ రెడ్డి, నువ్వేమనుకుంటున్నావో, నీ చెల్లెళ్ళు నీ తమ్ముళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పాలు చేయాలనుకుని చూస్తున్న నీ మూర్ఖత్వపు ఆలోచన బంధు పెట్టుకో. రెండోది, మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చెప్పిన పుండకోరు ముచ్చట్లను పక్కన పెట్టు. ఫస్ట్ వాళ్ళను పక్కన పెడితే నీ సీఎం కుర్చీ పదిలంగా ఉంటుంది. లేకపోతే నీ మీదనే భూంబుటాన్ని వేసి నీ సీఎం పదవి లాగుకునేందుకు సిద్ధమయ్యారు. మరి నువ్వు ఏం చేస్తానో, ఎట్లట్లనో, నీకు ఎలాంటి సమాచారం ఉందో నాకైతే తెలియదు. కానీ నిన్ను పూర్తి స్థాయిలో కూడా ఇమేజ్ డ్యామేజ్ చేసి నీ బ్రాండ్ను వాళ్ళు బ్రాండ్గా చేసుకున్నారు. గుర్తుపెట్టుకో, నీ చెల్లెళ్ళు, నీ తమ్ముళ్ళు అనే బ్రాండ్ తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి అన్న. రేపు పొద్దుగాల నీ ప్రభుత్వం నిలబడాలంటే పూర్తి స్థాయిలో నువ్వు జర్నలిస్టు మేము ఎంత ప్రశ్నించినా ఏం చేసినా నువ్వు దాంట్లో సద్విమర్శ తీసుకున్నంత వరకే నీకు ఉంటుంది. జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించిన ఇక్కడ మనకి ఏదైతే ప్యాకేజీలు ఇచ్చిలో ఆ ప్యాకేజీలకు సంబంధించిన వాటిని మనం వాళ్ళకి పనిచేసినాం, అయిపోయింది. అదటే ఇప్పుడు పెట్టుబడులు మేమే పెట్టినాం, రకరకాలుగా పెడితే దాంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా నమోదవుతుంది, దాంతోపాటు బెదిరింపులకు పాల్పడిందట, ఏదో బాండ్ చింపిందట, లేకపోతే ఇతరత్ర ఇన్ని సెక్షన్లు ఏనుండతాయా రేవంత్ రెడ్డి? హోంమంత్రి అనే పదవి నీ దగ్గరనే ఉన్నది. ఫస్ట్ నువ్వు అది గుర్తుపెట్టుకో. ఆ పుండకోరు ముచ్చట్లు చెప్పే
ఏంది అంటే వాళ్ళంతా నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును, అట్లనే ఉన్నారు. నీ చుట్టూ ఉండే నీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు నీ మంత్రి పదవి కోసం నిన్ను ఎంత నానాయాగి చేస్తారో చూడు. ఫ్యూచర్లో నిన్ను చాలా ఇబ్బంది. నీ ఇంటికి వచ్చేదో నీ మనవన్ను పట్టుకున్నంత మాత్రాన నాకు హోంమంత్రి పదవి కావాలి, లేకపోతే నీ దగ్గరికి వచ్చి బోకే గప్పి శాలువ గప్పి మా రేవంత్ అన్నకు మించిన నాయకుడు లేడు, మరో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన అనగానే ఉబ్బి తబ్బిపోయి ఆయనకో మంత్రి పదవి ఇచ్చుడు, ఇవన్నీ మానుకో. నువ్వు ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన ఒక సాధారణమైన జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి అయినవు. నువ్వు పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలంటే చేసుకో. అక్రమ కేసులు బనాయిస్తా, లేకపోతే అరెస్టులు చేస్తా, లొట్టపీసు చేస్తా అంటే భయపడేటోడు ఎవడు లేడు. కానీ నీ ప్రభుత్వం అంటే నీ ఇజ్జత్ పోయే మాట ఏంటంటే ఒకటి ఉన్నది. ఏంది జర్నలిస్ట్గా నేను ఇక్కడ ప్రశ్నిస్తే నా తల్లిదండ్రులను చంపేస్తా అన్న చూడ, అది నీ మూర్ఖత్వమైన ఆలోచన. ఒక తల్లిదండ్రి కడుపులో పుట్టిన ఏ ఆడపిల్ల అయినా ఏ మోగోడైనా ఇది మాట్లాడరు. కానీ ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడిన చూడు తెలంగాణ ప్రజలు చాలా దారుణంగా నేను తిడుతున్నారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఇంత దారుణమా? నేను ప్రశ్నించిన పాపానికి కటకటాల పాలు చేయాలి. ఇగో చూడు రే, జైల్లో వేయాలి, నిర్బంధించాలి, ఎట్టి పరిస్థితులలో జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తిని బయటికి తీసుకురావద్దు. అరే అసలు వాస్తవాలేంటి నువ్వు ఎంక్వైరీ చేసుకో, నిజాయితీగా తెలుసుకో. అలా నా తప్పే ఉండదు. నేను చెప్తున్నా కదా, నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను తప్పే చేయలే, ఒక కేసు కూడా లేదు నా మీద. నేను ఏ ఆరోపణ చేసినా ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉంటాయి. నీ అందరి లెక్క బట్టగాల్సి మీదేచో ఇతరత్రే. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు ప్రశ్నిస్తలేరు, ఈయనను అరెస్టు చేయాలి. అయితే నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను రెడీ చేసిన సామ్రాజ్యం గురించి చెప్తా, ఎందుకంటే నా మీద నువ్వు ఇంత కుట్రలు చేస్తున్నావు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్లస్ బీజేపీ ప్లస్ కాంగ్రెస్ తెలంగాణలో ఈ మూడే ప్రధానమైన పార్టీలు. ఇందులో మూడు కూడా జాతీయ పార్టీలు అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు బీఆర్ఎస్కు మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, డిజిటల్ మీడియా లేదు అనుకుంటున్నావు. గతంలో 6 ఛానళ్ళు ఉండే, ఇప్పుడు నేను దాన్ని డబల్ చేసిన 12 ఛానళ్ళు ఉన్నాయి. నీ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 18 ఛానళ్ళు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, శాటిలైట్ కాదు డిజిటల్లోనే చెప్తున్నా నేను. దాంతోపాటు బీజేపీకి బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే ప్రతి ఛానల్ దానికి కూడా చేస్తుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నీ కాంగ్రెస్ ఛానళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ బీఆర్ఎస్కు నీకు మధ్య తేడా ఎన్ని అంటే 6 ఛానళ్ళు మాత్రమే తేడా ఉన్నాయి. రేపు పొద్దుగాల నా మీద నన్ను అరెస్టు చేసి అకారణంగా అక్రమ కేసులు బనాయించిన దాటిని మాత్రం పూర్తి స్థాయిలో తొలగించకపోతే మాత్రం రేపు భవిష్యత్తులో పరిస్థితులు మరోలా ఉంటాయి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ మీద నువ్వు చేస్తున్న నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పొండకూరు ముచ్చట్లు, అక్రమ కేసులు, నీ చెల్లెళ్ళు నీ తమ్ముళ్ళు కలిసి ఏంది వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం నా కుటుంబంతో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంతా మేము కలిసి ఉన్నాం, మరి వాళ్ళకి నేను ఇప్పుడు సాయం చేయకపోతే ఎట్లా అని నీ చెల్లెళ్ళు చెప్పే మాటలు, నీ తమ్ముళ్ళు చెప్పే మాటలే నేను ఆగమైపోతావో. నువ్వు చిక్కుకున్నది పద్మవ్యూహంలో, దాని నుండి అర్జునుడిలా బయటికి వస్తావో, అభిమన్యుల్లా అల్లనే కొట్టుకొని వస్తావో నీ కర్మ. నేనేం చేయలేను. నేనైతే వాస్తవాలు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేసిన. ఏమున్నది, నన్ను అరెస్టు చేస్తే ఏమవుతుంది, తెలంగాణలో ఏం జరగాలనో గదే జరుగుతుంది. నువ్వు అందరి లెక్క జర్నలిస్టుల లెక్క, గత ప్రభుత్వాలకు సంబంధించిన జర్నలిస్టుల లెక్క అలా ఊకుంటారు, ఇక్కడ ఏం జరగదంటే కాదు. జరగబోయే విధ్వంసం చాలా భయంకరంగా ఉంటుంది. చెప్తున్నా కదా, చాలా భయంకరంగా ఉంటుంది. దాని వెనుక మళ్ళీ నేనే ఉంటా. నేను మళ్ళీ లైవ్లనే చెప్తున్నా, నాకు ఏమి జరిగినా, నా ప్రాణానికి నా కుటుంబానికి ఏం జరిగినా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి, అట్లనే ములుగు జిల్లాకు సంబంధించిన సీతక్క, పేరు డైరెక్ట్ చెప్తున్న సీతక్క అనే పేరు, నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. మంత్రి సీతక్క, వీళ్ళిద్దరిదే బాధ్యత. నేను డైరెక్ట్ చెప్తున్న సీతక్క, నువ్వు ఇందులో ప్రమేయం ఉంది లేదని నీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పు, నేను నమ్ముతప్పుడు. నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేస్తా రా. నేను చెప్తున్నా కదా, నీ ప్రమేయం, నీ చుట్టపుల్లని వాళ్ళని వీళ్ళని నిజాలు తెలవకుండా నువ్వు నా మీద బట్టగాల్సి ఇవాళ మళ్ళొక్కసారి ఇదే సీతక్క కులసంగా ఏంది అంటే వాళ్ళ యొక్క కమ్యూనిటీని పూర్తి స్థాయిలో పోగేసి ధర్నాలు చేయమని వాళ్ళను ప్రోద్బలం చేస్తుందట. ఏది సెక్రటరియట్ దగ్గర, ప్రజావాణి దగ్గర, మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర ధర్నాలు చేయండి అని ఇదే సీతక్క ఎన్నుకుండి వాళ్ళని ఎగేస్తుందట. ఎస్ రేవంత్ రెడ్డి, ఇది వాస్తవం. నీ ప్రభుత్వం రావడానికి నేను నా గొంతుకను జించుకొని 20,000 వీడియోలు చేసిన, నీ ప్రభుత్వం కోసం చేసిన. నువ్వు వచ్చి ఇవాళ నా మీద కేసులు బనాయిస్తా అని చూకుంటావా? మేమన్నా గాజులు దొడుకొని ఉన్నావు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? నీ చెల్లెళ్ళు అని చెప్పే సీతక్క నా మీద కుట్ర చేస్తున్నది. నువ్వు ఎంక్వైరీ అయ్యి దాంట్లో నిజాలు లేకపోతే నేను చూపెడతా.
రేపు పొద్దుగాల ఏం చేస్తారు అంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బహుజన బిడ్డలను గిరిజన బిడ్డలను ఇతరతర తీసుకొచ్చి ఆ సెక్రటరియట్ దగ్గర లేకపోతే అక్కడక్కడ మళ్ళొక్కసారి ఇన్ని సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మేము అన్ని సంఘాలకు అందరికీ సమానమని చెప్పే ఇదే మంత్రి గారు వాళ్ళ సంఘాన్ని ఎగేసుకొని వచ్చి ధర్నాలు రాస్తోరోకోలు చేస్తారు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. ఇది నిజం జరగబోతుంది, గుర్తుపెట్టుకోరి. సీతక్క ఏం చేయాలనుకుంటా చేస్తా. నేను మాత్రం చెప్తున్నా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు మంత్రులు రాజకీయ సమాధి చేసిన. రేపు భవిష్యత్తులో నన్ను లోపటేసినా కూడా వచ్చినాక నిరంతరం అసలు రాజకీయాలలో సీతక్క అనే పేరే లేకుండా అయిపోతాడు. నువ్వు పూర్తి స్థాయిలో కరోనా సమయాలలో చేసిన డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. 200 మంది బాధితులు ఉన్నారు. నీ బాధితులు భూ ప్రక్షాళనకు సంబంధించి చేస్తే మొదటగా నీ ములుగు జిల్లా నీ ఇంటికా నుండే మొదలు పెట్టాలి. అదే డిమాండ్ చేస్తా నేను. నువ్వేదో రంజిత్ తమాషా అనుకుని నా మీద సీరియస్ అయి నా ప్రభుత్వం మీద ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్తున్నావు కదా. నేను ఏ తప్పు చేయలే సీతక్క, నేను చెప్తున్నా ఇప్పటికీ అక్క అంటున్నా. నేను ఏ తప్పు చేయలే. అక్రమ కేసులో నువ్వు పుండకోరు ముచ్చట్లిని నా మీద ఈరోజు కేసులు పెట్టించినావు కదా. సరే, కేసులో న్యాయస్థానం ఉన్నది. ఈడ కాకుండా నేను సుప్రీంకోర్టుకు పోతా. నేను ఆశ్రయించాల్సిన ప్రతి గడపను ఆశ్రయిస్తా. ఎక్కడ న్యాయం జరగకపోతే మీ దగ్గరికి వేస్తా. అక్కడనే కూకుంటిగా వాస్తవాలు ఏందో అప్పుడు తెలుసుకుంటా. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి నువ్వు గనక నీ చుట్టూ ఉండే మాటలు విన్నావు. నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డిజీ ఎవడో ఏదో అన్నాడని నువ్వు అనవసరంగా నీ మీద బట్ట కలుసుకొని ఆగమాగం కాకు. ఇదే జరగబోతా తెలంగాణలో. ఇది వాస్తవం అండి. ఏమున్నది, అరెస్ట్ చేపించి సీతక్కకేంది కళ్ళు చల్లబడతాయి, అంతే అయిపోతుంది. ఏంది ఇన్ని సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేస్తే అన్నీ అయిపోతాయి. ఈరోజు కటకటాల పాలు చేసి ఏం చేద్దాం అనుకుంటారు? చిప్పకూడదు తినాలి. ఎన్నిసార్లు తినాలి తెలంగాణ ఉద్యమంలో? ఎన్నిసార్లు పోలే? అది పెద్దగా కొత్త కాదు. కానీ ఇక్కడ నువ్వు పెట్టిన కేసులను చూస్తే నాకు చాలా బాధేసింది. అరే, ఒక మహిళా మంత్రి అయి ఉండి ఒక రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి జెడ్పీటీసీ స్థాయి నుండి వచ్చిన వ్యక్తి, ఆ ప్రభుత్వానికి నేను అంత చేస్తే నా మీద ఇన్ని అక్రమ కేసులు బనాయించడం ఇంత సిగ్గుచేట అనిపించింది తెలుసా. ఇంత దిగజారిపోయిరా అనిపించింది. అందుకే మీరైతే చేయరి. మొత్తం వీడియోలు టెలికాస్ట్ చేయి. అరెస్ట్ అయినాక ఈ ఛానల్ కాకపోయినా మీ ఫేస్బుక్లలో అయ్యారు మొత్తం ఉన్నది. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన వీడియో ఉన్నది. దాన్ని భారీ స్థాయిలో తీసుకొస్తున్నా, చూడుర్రి. ఇంకా నన్ను దవ్విలు కదా, నేను దవ్వకపోతే ఎట్లుంటుంది? ఎల్బీ నగర్లో చీటింగ్ కేసులు, జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో చెక్ బౌన్స్ కేసులు, దాంతోపాటు బెదిరించినాయి. ఆఖరికి ప్రొఫెసర్లను కూడా అడిగిన డబ్బులు ఇయ్యమంటే పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాను. ఇట్లా రకరకాలుగా ఎవరు ఎందుకు బెదిరించిలో ఏం కథో వాళ్ళందరి జాతకాలు మొత్తం ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, మంచి చేయబోతే నన్నే చంపే ప్రయత్నం జరుగుతున్నది ఇలా. అందుకే నేను డైరెక్ట్ నాకేం లేదు, సీతక్క మళ్ళీ కేసులు పెట్టుకుంటే పెట్టుకోమనండి, కానీ సీతక్క ఉన్నది వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేయంటున్నా నేను. ఇదే ప్రజాకోర్టులో రాష్ట్ర వ్యాప్తంగా నేను చేస్తా, తను చేయమని చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేనిపోని ఉన్నాయని కల్పించి నా మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఈరోజు. బట్టి విక్రమార్కన్న నేను ఒకటే చెప్తున్నా, పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోరి. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసింది బట్టి విక్రమార్క. నీ క్యాడర్ను కాపాడుకున్నది బట్టి విక్రమార్క గారు. దాంతోపాటు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని వెన్నండు కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉన్నది బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, దాంతోపాటు మరికొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి మీ నిజమైన కాంగ్రెస్ను మీరు కాపాడుకోరు. ఈ దొంగలు 4 రోజులే ఉంటారు, తర్వాత పార్టీలు మారుతారు, తర్వాత మళ్ళీ మీకే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ నిజమైన వాదులారా, మీ కాంగ్రెస్ నిజమైన నాయకుల వైపు ఉండురు. సరే, మొత్తానికి అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతుంది. నేను చెప్పిన కదా, నేను ధర్నాలు చేస్తాను. నేను ఎంత దారుణంగా తయారైతా అంటే మొత్తం అక్కడ ఒంటి మీద నూలు పోగులు లేకుండా కూడా నిల్చునే అంత దిగజారిపోతా. ఘోరం చెప్తున్నా. ఎందుకంటే ఉన్న పరువు ఎట్లా తీసేస్తున్నారు. ఎందుకు చెప్పాలా? 9 నెలలు కనీ పెంచిన నా తల్లిని చంపేస్తా అంటే ఇంతకంటే మూర్వత్వం ఆయన ముఖ్యమంత్రి ఏమన్నా మంత్రి, వాళ్ళు ఏమన్నా మంత్రిలా? వాళ్ళు ఏం మనసులు అండి నాకు అర్థం కాదు. మనసులేనా వాళ్ళు? ఏమన్నా అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇంత దారుణంగా, ఇంత దారుణమా? పార్టీ ఆది లేకపోతే ఇంకేమన్నానా? ఏం చేస్తున్నారా నిజమైన కాంగ్రెస్ వాదులారా? మంత్రులారా రారి, నేను సపోర్ట్ చేస్తాను మీకు. రారి, అందులో నిజమైన మంత్రులు నా దగ్గర రారి, నేను ఖచ్చితంగా చెప్తాను. రోజు 50 వీడియోలు చేస్తామి. గింత గలీజ్ ఆలోచన. ఏం మంత్రులు అండి వాళ్ళు? ఎక్కడికి పోతారండి? గీ ఛానల్ కట్ట, ఈ ఛానల్కి సంబంధించి
ఏంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ప్యాకేజ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయండి మీకు కాస్త ఎక్కువ ఇచ్చిర్రు అయిపోయింది చేసిన ఏముంటుంది అలా లోట పీస్ 1 నెల ఉంటుంది. ఎన్నికలలో పోయినప్పుడు ఆ నియోజకవర్గం ప్రతి శాటిలైట్ ఛానల్ చేస్తుంది, అదేమున్నది సంస్థ మనుగడ కోసం నెల రోజులు 2 నెలలు ఎత్తం అయిపోయింది. దాన్ని పట్టుకొని ఇక రంజిత్ ఇది రంజిత్ అది రంజిత్ ఇది ఏంది దానికి ఏమనుకుంటారు అసలు ఇంత ఘోరంగానా? ఆఖరికి వాళ్ళ కమ్యూనిటీ ఇప్పుడు నేనున్న రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం తీసుకొచ్చి మొత్తం నేను ధర్నాలు చెప్పాను, ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ధర్నాలు చెప్పిస్తారట. ఇది అసలు దేనికి సంకేతం? ఎక్కడికి పోతున్నది? మీ పాలన ఏంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ 6 గ్యారంటీలు ఏంది? మీ కథ ఏంది? దాని మీద ఫోకస్ పెట్టక నా మీద ఫోకస్ పెడితే ఏమవుతుందండి? తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి. అరెస్టు చేస్తాం, అరెస్ట్ చేసుకో, ఎవడద్దంటాను చేసుకున్నాక కూకుంటాడా? నన్ను ముట్టుకున్నోడు తాహా కేసు పెట్టినోడు వరకు ఉంటుంది. తర్వాత చెప్తున్నా కదా, తర్వాత దారుణమైన పరిస్థితిగా రాజకీయ సమాధులే ఉంటాయి. ఇంత దారుణంగా ఈడ భయపడతలేం. కానీ ఒక మాట, నీ తల్లిదండ్రులను చంపేస్తా అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి అండి? మాజీ మావోయిస్టులతో చంపేస్తారట, రౌడీ మూకలతో చంపేస్తారట, మీ అమ్మ నాన్న వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మేము చంపిస్తామంటున్నారు. ఎంత దారుణం ఇది! చీ 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 చీ. ఇక గింత దిగజారిపోయిన ఈ కాంగ్రెస్ పార్టీ ఆ మంత్రి ఈ సీఎంని ఇక పట్టుకొని మనం ఇవాళ ఆడాలి. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని బాగా ఎత్తారు, గీవులు లాగులేదు ఆడతానే గీవులు కలిసి ఎత్తారు. వీళ్ళ వల్ల అవుతుందా? భూ ప్రక్షాళన ములుగు జిల్లా నుంచి మొదలు పెట్టాలి రేవంత్ రెడ్డి. దీన్ని కనుక రేవంత్ రెడ్డి మొదలు పెట్టకపోతే చెప్తున్నా ఈ రాష్ట్రంలోని సీఎం సీట్కు ఎసరు పెట్టిస్తా నేనే. నీకు అక్కడ నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూకోవాల్సిన నీకున్న అర్హత లేని నాకు లేని అర్హత లేని నాకెందుకు లేదు? నేను కూడా స్టార్ట్ చేస్తా. నీకు సీఎం కావడానికి ఉన్న అర్హత లేని నాకెందుకు లేవు? నేను కూడా కూర్చోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తా రాజకీయం. నీకున్న అర్హత ఏంది, నాకు లేని అర్హత ఏంది? నీ సీఎం సీటే నా టార్గెట్. నేనల్లా కూర్చుంటా అవసరమైతే. అక్కడి దాకా తీసుకొస్తా రాజకీయ పరిస్థితులను. అంత భయంకరంగా ఉంటాయి. నువ్వు రెడ్డివే నేను రెడ్డినే, నేను పెద్ద కథ. వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళ సామాజిక వర్గాన్ని, వాళ్ళు తీసుకొచ్చి ధర్నాలు రాస్తారు. ఒకటి చేసుకొని నేను చెప్పిన కదా, అందుకే ఇలాంటి కుట్ర కోణాలు జరుగుతాయని నేను చాలా క్లారిటీగా చెప్పిన. కేసీఆర్ అనే వ్యక్తి 365 రోజుల్లో ఒక కేసు బిల్కుల్ చేయలే, ప్రశ్నించుకొని వాళ్ళు చేసుకొని అన్నాడట. నేను ఎంక్వైరీ చేసిన. మరి ఈయన ఎందుకు చేస్తాడంటే అన్న వాళ్ళ రాఖీ ఉంది కదా, అంత రాఖీ చేయిస్తున్నది అని చెప్పింది. ఇక గిట్లున్నది. సో మొత్తానికి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ, పలు మీడియా సంస్థలు అందరికీ కూడా, ప్రజా సంఘాలు, మేధావులు, జర్నలిస్ట్ యూనియన్లు అందరూ కూడా నాకు మద్దతు నిలుస్తారనే నమ్మకం, విశ్వాసం కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నా. రైట్. ఇక దీంతో పాటుగా మరొక అంశం, కార్మికులకు కనీస వేతనాల ఖరారు అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వివిధ రంగాల కార్మికుల కనీస వేతనాలు ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వివిధ రంగాల కార్మికుల కనీస వేతనాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి ఉత్తర్వులు జారీ చేశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది అంటే, విద్యా వ్యవస్థ క్యాంపస్ ఇన్ఛార్జి జోనల్ 1 కింద 36,082, జోనల్ 2 కింద 31,918, పెట్రోల్ బంకులలో సేల్స్ మెన్ నెలకు 12,304, అటెండర్కు 12,096, దాంతోపాటు కోల ఫారాలలో వర్కర్లకు 11,521, దాంతోపాటు వెహికల్ డ్రైవర్కు 13,093, డ్రైవర్కు 12,057. అంటే కనీసం కార్మికులు ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ జీతాలు ఇంతకంటే తక్కువ ఇవ్వకూడదు అనే ఒక డిమాండ్ను వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. సో ఇది మంచి పరిణామమే, వేతనాలు పెంచడం అనేది. కానీ దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్. గవర్నర్ కోట ఎమ్మెల్సీకి ప్రమాణానికి బ్రేక్, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేసిన హైకోర్టు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్ ఎన్నికైన విషయం తెలిసింది. అయితే ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్ఎస్ నేతలు దాసో శ్రవణ్ సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. గతంలో తాము వేసిన పిటిషన్పై విచారణ తేలే వరకు ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగగా యథాతథంగా కొనసాగించాలంటే న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్లను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బ. దీనిని ఎట్లా చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి ఓటమిగా చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి ఓటమిగా చేయొచ్చు. వాస్తవం ఇది. కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో మొదటిసారి చుక్కెదురు.
మొదటిసారి మొట్టికాయలు, మొదటిసారి ఎదురు దెబ్బ. ఎస్, వాస్తవం. వీళ్ళకు లీగల్గా తెలియకపోతే ఇక మనం ఏం చేస్తాం? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నియమించిన 2 గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది అంటే మొదటి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తాకింది. అర్థమైందా? ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎట్లుంటుందంటే ఇక ఇట్లనే ఉంటుంది. ఇక కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. స్టాఫ్ నర్సుల నియామక పత్రాలు, ఉద్యోగుల నియామకాలను పక్కదారి పట్టించే చర్య. మా హయాంలో ఆసుపత్రులను ఏర్పాటు చేశాం మాజీ మంత్రి హరీష్ రావు. నిజాన్ని చెప్పాలంటే కరోనా సమయంలో కాస్తో కూస్తో దేశవ్యాప్తంగా రాష్ట్రాలను తీసుకుంటే మన రాష్ట్రం జర బెటర్. ఎందుకంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన దగ్గరికి రావడానికి ట్రై చేసిలు, ఛత్తీస్గఢ్ వాళ్ళు అట్లనే చేసిలు, ఒరిస్సా వాళ్ళు అట్లనే చేసిలు. మీకు తెలుసు, చుట్టుముట్టున్న రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి సంబంధించి వచ్చిన పరిస్థితి కనబడ్డది పూర్తి స్థాయిలో. ఇక దీనితో పాటుగా మరో అంశానికి పోదాం. ఇక చూడురి, ఎగువన ఎండబెట్టి దిగువకు పారకం. మంత్రి కోసం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ఆయకట్టు పనం. ఇంత దారుణమా? ఎగువన డిస్ట్రిబ్యూటర్లకు నామమాత్రంగానే నీళ్లు, అది కూడా కాల్వ సగం పరిధి మేరకే విడుదల. అవి అందని దుస్థితి. రైతాంగానికి బోర్లేదికి ఇప్పటికే ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు ఎల్లంపల్లి నుంచి ఎల్ఎన్టీకి, ఆపై స్టేటుకు మరో 2 వారాలు మాత్రమే నీటి నిల్వలు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న సర్కారు చోద్యం. నీళ్లు ఇవ్వలేక తలలు పట్టుకుంటున్న అధికారులు. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే దుస్థితి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా వరికి కాండం తొలిచే పురుగు. రాష్ట్ర వ్యాప్తంగా పంటకు తీవ్ర నష్టం, ఆందోళన వద్దంటున్న శాస్త్రవేత్తలు. సరైన యాజమాన్య పద్ధతులే మేలు. బొమ్మకూరు నుంచి నీటి విడుదల. ఎర్రకుంట తండాకు చేరిన గోదావరి జలాలు. నమస్తే తెలంగాణ ఎఫెక్టు. ఒక్క మల్కకు మడి కూడా తడవలే. పోయినేడు కాలువ నిండా పారింది. వారానికి మలక నిండింది. 5 ఎకరాల భూమిలో పత్తి పీకి మక్క వేసుకున్నటోని 7 నీళ్లు ఒక్క మలకనే ఇచ్చిర్రు. అది 4 రోజులే కాలువ సూత పూర్తిగా తడవక ముందే బంద్ చేసిర్రు. మళ్ళీ నీళ్ళు ఇచ్చేది లేదంటుండ్రు. అందుకే 7 మక్క కూడా సూత వేయలేదు అని కూడా చెప్తున్నాడు శంకర్ అనే రైతు. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే పంట పొలాలకు నీళ్లు అందించడానికి కాలువలకు సంబంధించి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల వరకు మేలు చేసింది. కొంతవరకు మేలు చేసింది, పూర్తిగా చేయలేదంటే ఇది మనం కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి రైతులకు 3 పనులు అయితే బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఒకటి రైతు బంధు, పెట్టుబడి సాయం ఇవ్వడం, నీళ్ళు ఇవ్వడం, దాంతోపాటు పూర్తిగా ఉచిత కరెంట్ ఇవ్వడం. ఈ 3 అయితే గత ప్రభుత్వం చేసింది. సో ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేయాలి. ఇంకా ఎందుకు అంటే గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ పార్టీ అది అంత చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కువ చేసుకుంటూ రావాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుల నోట్ల మట్టి కొడుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే రైతులు ఒకప్పుడు లాభాల బాట చూసి పూర్తిగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనే కుటుంబాలను మళ్ళొక్కసారి వాళ్ళ యొక్క గతాన్ని గుర్తు చేస్తూ ఏంది అంధకారంలోకి తొక్కే ప్రయత్నం జరుగుతున్నది. ఎందుకు అంటే రాష్ట్రంలో గుర్తుపెట్టుకొని దాదాపుగా 99% ఎక్కువనే ఉంటారు. 100లో 80% పైగా కూడా తెలంగాణలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉంటాయి. మీరు ఎప్పుడు చూసినా కూడా గుర్తుపెట్టుకోరు అదే ఉంటుంది. తెలంగాణలో కూడా గదే పరిస్థితి చోటు చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా 2-3 వర్గాలను ఎప్పుడూ కూడా తన చేతిలో పెట్టుకోవాలి. ఒకటి రైతులకు న్యాయం చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, పరిశ్రమల డెవలప్మెంట్కు కృషి చేస్తేనే తెలంగాణలో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. వీటన్నింటిని పాతర పెట్టి ఏదేదో చేద్దామంటే అది కాని పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థను కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా తీసుకుంటూనే బాగుపడతాం. లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకేముంటుంది, రైతులు ఇప్పుడు ఈ రైతు పంట వేసి ఉంటే ఆ పంటకు సంబంధించి ఎకరానికి 4 ఎకరాల మక్కేసి ఉంటే ఎంతో కొంత లాభం వస్తుంది. ఆ లాభం వల్ల తన ఆర్థికంగా అప్పులు కానీ, తన ఇంటి అభివృద్ధికి కానీ, తన యొక్క వారసులకు చదువు కానీ ఇతరత్ర అవసరం ఏర్పడేది. ఇప్పుడు ఈ వ్యక్తి ఈ రైతుకు సంబంధించి పంట వేయకపోవడం వల్ల మళ్ళీ 6 నెలల తర్వాత తన పెట్టుబడి కానీ ఇల్లు గడవడమే పరిస్థితి దినదినంగా గండంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది, మళ్ళీ రైతులు తమ యొక్క గత అనుభవాలను నెమరవేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా ఒకసారి ఆలోచించురు. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంటంటే దామగూడెంపై కొండంత అబద్ధం. ఇక చూడరు, రాడార్ కేంద్రంపై కండ్లకు గంతలు, బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమనే మంత్రి అభండాలు.
విఎల్ఎఫ్ పై 2010లో సెప్టెంబర్ 7న రాష్ట్రానికి నౌకాదళం లేక దామగుండంలో రాడార్ కేంద్రం పెడతామని వెల్లడి. 2014 జనవరి 15న 1174 హెక్టార్ల భూమి కేటాయింపు. 2 సందర్భాలలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. రాడార్ కోసం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలేసిన కొండా సురేఖ. ఎందుకంటే పాపం ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులకు వాళ్ళకి ఏం తెలుసు, ప్రభుత్వాన్ని ఎట్లా జోపాలి, ఎట్లా వాళ్ళ మంత్రి పదవులు కాపాడుకోవాలి అని చూస్తారు. కానీ నిజానికి ఏంటంటే అక్కడ జరిగిన విషయం ఏంది తెలుసా, గత ప్రభుత్వం తప్పుదాలు. ఎందుకంటే ఇది ఇప్పటి విషయం కాదు, ఈ రాడార్కు సంబంధించి అది 2010లో వచ్చిన పరిస్థితి. దాని తర్వాత అప్పటికి 2014 వరకు ఇక్కడ అధికారంలోకి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి అవన్నీ పెట్టి ఎందుకు ఇట్లా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు అపనిందలు వేసే ప్రయత్నం చేస్తున్నదంటే ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళే అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసిళ్ళు, వాళ్ళే అన్ని రకాలుగా సంతకాల సేకరణ చేసిళ్ళు, వాళ్ళే అక్కడ పరిస్థితి చేసిళ్ళు. ఇక తెలంగాణలో ఇది భారీ రకంగా చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాణానికి మనం ఎట్లా చావాలి అనేది, ఎట్లా చచ్చిపోవాలి అనే దానికి ఒక మార్గాన్ని వేసుకుంటున్నాం అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తారు. మరి ఏమైతుంది, దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్జన్యకాండ. డీజీపీ రవిగుప్తకు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు రావుల శ్రీధర్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, సిహెచ్ రాకేష్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు. యాదాద్రి జెడ్పీ చైర్పర్సన్ పై దాడి ఘటనలో ఆ పోలీసుల ప్రేక్షక పాత్ర, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి బీఆర్ఎస్ నేతల వినతి. తగిన రక్షణ ఇవ్వకపోతే తీవ్ర ప్రతిస్పందన తప్పదని హెచ్చరిక అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. పాపం ఏంది అంటే ఎంత దారుణం అంటే అధికారాన్ని కోల్పోయిన రోజు నుంచే బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి అటు కొల్లాపూర్లో జరిగిన మాజీ సైనికుడు, దాంతోపాటు మరొక ఎంపీపీ అనుకుంటా బహుశా, ఆయన మీద దాడి కావచ్చు, దాంతోపాటుగా తుంగతుర్తి కానీ అటు నియోజకవర్గాలలో దాడులు కానీ, ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాడులు కానీ, దాంతోపాటుగా నల్గొండ జిల్లాకు సంబంధించి జెడ్పీ చైర్పర్సన్ మీద ఏ విధంగా మాటలు మాట్లాడిండో కూడా హేళన చేసిన పరిస్థితి కానీ, ఇట్లా చూసుకుంటూ పోతే అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి రామ్నగర్ ఎక్కడో హైదరాబాద్లో పూర్తి స్థాయిలో 30 కుటుంబాల ఇల్లును కూల్చేసే ప్రయత్నం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఎందుకు అంటే వీళ్ళు ఈ రోజు వచ్చినాం కదా అని వ్యక్తిగత కక్షలకు, వ్యక్తిగత సాధింపులకు పోతారు. కానీ వీళ్ళు చేయాల్సిందేంది, భవిష్యత్తులో మేము మళ్ళీ అధికారంలోకి ఏ విధంగా రావాలి, అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఎట్లుండాలి అనేది చూడాలి. కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం, ప్రభుత్వాన్ని ఎట్లా నామరూపాలు లేకుండా చేద్దాం, దాన్ని ఏం చేద్దాం అనే కోణంలోనే పోతున్నారు కాదని ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఎట్లా అభివృద్ధి చేయాలనే కోణంలో మాత్రం పోతున్న పరిస్థితి అయితే కనబడతలేదు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. దేశానికి బీజేపీ ప్రమాదం, ప్రభుత్వాలను కూర్చడం ఆ పార్టీ నైజం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరు, గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండా, ఊ కొడుకు ఇది ఘోరం. ఇచ్చిన హామీల అమల్లో ప్రధాని మోదీ విఫలం, బీజేపీ హయాంలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు. మణిపూర్ తగలబడిన ప్రధానమంత్రి ఎందుకు వెళ్లలే, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక బాధ్యత అధిష్టానదే. 2న ఇంద్రవెల్లి సభతో లోక్సభ ఎన్నికల ప్రచారం. గాంధీ భవన్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చెప్పిండు. గాంధీ భవన్లో సీఎం రేవంత్తో చెప్పిండు, సరే నువ్వు ఆదానితోని ఎందుకు మాట్లాడొచ్చినావు, ఆదానితోని ఏ ప్రతిపాదన చేసుకొచ్చినావు, నువ్వు దాన్ని అమిత్ షా దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్ళి, దీన్ని కూడా చెప్తే బాగుండు రేవంత్ రెడ్డి. రేవంత్ను బొందపెట్టుడు ఖాయం, అభివృద్ధి చేస్తే అప్పులు కావాలి, లంక బిందెలు ఉంటాయా, 56 ఏళ్ల మీ కాంగ్రెస్ పాలనలో ఏం చేసిర్రు, దమ్ముంటే 6 గ్యారెంటీలను అమలు చేయాలి. కాంగ్రెస్ వాళ్ళకు ఇక మల్లన్న సినిమా చూపిస్తారు. రేవంత్పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి మల్లారెడ్డి. రేవంత్వి 420 హామీలు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా నిన్న మాట్లాడింది కదా మా ఎవరు మల్లన్న, మాజీ మంత్రి మల్లన్న మాట్లాడండి. అబ్బబ్బ మామూలుగా లేదు ఇక సినిమా. అసలు ఆయన మాట్లాడిన దేనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిక్షనరీలో ఇంక్లాన్నే కూడా సమాధానాలు దొరకవేమో, అంత భయంకరంగా ఉన్నాయి. ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇగో అదే భాష అదే తీరు, ముఖ్యమంత్రి హోదాలోనూ మారని రేవంత్ ధోరణి. బీఆర్ఎస్ పై మరోసారి సీఎం అనుచిత వ్యాఖ్యలు. నేను చెప్పలే, ఇప్పుడు నేను మాట్లాడితేనేమో సుర్రసుర్ర కాలుతాంది, మరి ఈడ మీరు మాట్లాడే భాష ఏంది, నేను మాట్లాడే భాష ఏంది, మీరు మాట్లాడే భాష ఏంది. ఇక మీకు హైలైట్ విషయం చెప్పలే కదా, ఈ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికంటే కోదండరామును ఇరికిచ్చిండ్రు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోరి. ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి లీగల్ పెండింగ్లోకి హైకోర్టులో కేసు నడుస్తున్న పదవిని అంటగట్టిన సీఎం కోదండరాం తెలంగాణ ఉద్యమంలో, తర్వాత తెలంగాణ జనసమితి పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో తనకున్న మంచి పేరు మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అలాంటి వ్యక్తిని కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ అది పెండింగ్లో ఉంది. దాని గురించి నేను పూర్తి స్థాయిలో నిన్న హైకోర్టుకు సంబంధించి జరిగిన తర్వాత లీగల్ ఒపీనియన్ పేపర్లు అన్ని తెప్పించుకొని చూసే ప్రయత్నం చేస్తే ఏంది అంటే అది ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తున్న పదవినే అంటగట్టాను. సో ఆయనని ఇరికిచ్చే ప్రయత్నం ఏంటంటే ఇగో మీకు అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అని చెప్పే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. చాలా క్లారిటీగా వ్యూహంతో కోదండరాంను ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేసాడు. ఎందుకంటే తనకంటే మంచి పేరు ఉన్నది, ఎప్పుడు ఏమవుతుందో అని ఏం కథ అనేది చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి అట్లా చేసే పరిస్థితి కనబడ్డది. ఇక దానితో పాటుగా మరో అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక చూడు అదే ముచ్చట అందరూ రేవంత్ ఆటలో కోదండరాం బలి ఇచ్చినట్టే ఉండాలి, కానీ మన చేతిలో జారిపోకూడదు, ఎదుటివారి చేతిలోకి అందకూడదు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అచ్చంగా ఇలాగే ఉంది. అదో చిక్కుముడిలా ఉందని తెలిసిన అంత త్వరగా తెలియ వ్యవహారం కాదని అర్థమైందా? కోదండరాం రెడ్డిని అందులోకి తోసినట్టుగా కనిపిస్తున్నది. కోర్టు కేసు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అడ్డంకి మారతాయని తెలిసినా ఇదంతా చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. పదవి ఇచ్చాం కానీ పలానా వాళ్ళు అడ్డుకున్నారనే బ్లేమ్ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తుంది. కోదండరాంను బకరా చేసిన రేవంత్ రెడ్డి వచ్చి ఆగిపోయిన ఎమ్మెల్సీ పదవి, కోర్టు పదవిలో ఉన్న పేర్లు సిఫారసు చేసిన సర్కార్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండొద్దని గతంలో చెప్పిన గవర్నర్, అయినా ఆ పార్టీ అధ్యక్షుడి పేరును సిఫారసు చేసిన కాంగ్రెస్, తన వ్యాఖ్యలను బేఖాతరు చేసిన గవర్నర్ తమిళసై, ఇక గవర్నర్ నిర్ణయంపై హైకోర్టులో వెళ్ళిన దాసోజు కుర్రా హైకోర్టులో కేసు కొట్టేస్తే సుప్రీంకు వెళ్లే యోచనలో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పలే కోదండరాం సారును బలి చేసిల్లు, కోదండరాం అనే వ్యక్తిని బలి చేసింది కాంగ్రెస్. చాలా క్లారిటీగా ఇచ్చినట్టే ఇయ్యాలి, కానీ అటు పదవి పోకూడదు, ఇట్లని పదవి ఇవ్వకూడదు. అదే బ్యాక్గ్రౌండ్ జరిగింది, గదే అవుతుంది. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని చూద్దాం. ప్రజాప్రభుత్వంలో సమ్మెలు నిషేధం, ట్రాన్స్కో డిఎం స్కీళ్లకు సర్కార్ షాక్. 6 నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ జీవో, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తమది ఫ్యూడల్ ప్రభుత్వం కాదని గతంలో చెప్పిన సీఎం రేవంత్, ధర్నా చౌక్ రీఓపెన్ చేస్తామని గొప్పలిగా చెప్పవాయా? ఈయన ముచ్చట చెప్తారు కదా రేవంత్ రెడ్డి ముచ్చట. మనది ప్రజాస్వామ్యం, ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు గతంలో. సార్ మీరు చెప్పిన మాటలు ఇప్పుడు మరి దీన్ని ఏమంటారు అంట ట్రాన్స్కో డిఎంసీల డిస్కమ్లకు, దాంతోపాటు ఇతర దేంట్లో కూడా ఈ పవర్కు సంబంధించిన దాంట్లో ఎక్కడైనా వీళ్ళు గనక సమ్మె చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 6 నెలల పాటు నిషేధం. 6 నెలలు అంటే గుర్తుపెట్టుకోర్రి, ఇది జనవరి అయిపోతుంది, ఇవాళ ఎన్ని 31, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై. అంటే అధిక విద్యుత్ ఎప్పుడు అవసరం ఉంటుంది? ఎండాకాలంలో అవసరం ఉంటుంది. ఆ అధిక విద్యుత్ ఉన్నప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో అధిక విద్యుత్ని ఇవ్వలేనప్పుడు జరిగే పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో అప్పుడు ఏమైతుంది? ఆటోమేటిక్గా విద్యుత్ సబ్ స్టేషన్లు అధికారుల మీద ఒత్తిడి వస్తుంది. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులలో ఏం చేస్తుందంటే ప్రభుత్వం మమ్మల్ని కావాలని ఇబ్బందులు పెడుతుందని చెప్పే ప్రయత్నంలో వీళ్ళని పూర్తి స్థాయిలో కేసులలో ఇరికించే ప్రయత్నం చేస్తుంది. సో ఒక మాట అయితే నేను చెప్తున్నా, ట్రాన్స్కో కానీ డిస్కమ్లకు సంబంధించి విద్యుత్ శాఖలో ఎవరు పనిచేసిన ఉద్యోగులారా మీకు భరోసాగా వైఆర్టీవీ రంజిత్ ఉంటాడు, మీతోనే ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా చెప్పుర్రి, ఏ మూలకి ఏ గల్లీకైనా వస్తా, మీకోసం నేను పోరాటం చేస్తాను. ఎందుకంటే వీళ్ళు 6 నెలల పాటు నిషేధాజ్ఞ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అధిక విద్యుత్ అనేది డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఏదైనా జరగవచ్చు కాబట్టి వాళ్ళు సమ్మెకు కూడా వెళ్తారు. అప్పుడు మళ్ళీ మన రాష్ట్రానికి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ముందే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యూహాన్ని వండిండు. గుర్తుపెట్టుకోర్రి, ఇది వాస్తవమైన విషయం. పాపం ఏంటంటే ఉద్యోగులు ఏమున్నదండి, నెల జీతం కోసం పనిచేసే వాళ్ళది ఏముంటుంది? వాళ్ళే మధ్యతరగతి కుటుంబాలే, వాళ్ళు పేద కుటుంబాలు ఉంటారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు వేరు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇందులో చాలా మధ్యతరగతి పేద కుటుంబాలే ఉంటాయి, గుర్తుపెట్టుకోరు. ఇక అయిపోయా. అప్పుల బాధతో మరో రైతు సూసైడ్. అబ్బా, ఈ వార్త వెలుగులు వచ్చిందా? ఈ పేపర్ రాయాలి, ఇప్పుడు రాయకపోతే ఇజ్జత్కే సవాల్. దీని పని వచ్చిందా? ఇగో ఇదంతుంటుంది. ఏది అయిపోయింది. ఏమమ్మా వెలుగమ్మా, కొంచెం అన్న నీకు సిగ్గు అనిపిస్తలేదా? వెలుగమ్మా, రోజు ఇక్కడ రాసేది బ్యానర్ ఐటెం నేను ప్రతిరోజు చదివినా కదా. 365 రోజులు ఆ పత్రికను లేరు. ఇగో ఈ పేపర్లో మెయిన్ పేజీలో ఈ మూలకు ఉంటుంది, మెయిన్ పేజీలో రైట్ సైడ్ మూలకు ఉంటుంది. ఇక్కడ కాకపోయినా సెకండ్ పేజీలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా. పబ్బా, ఇది ఎవరన్నా రాసిల్లా? ఎవరు రాయాలి? రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా పుల్కుల్ మండలం మిన్పూరుకు చెందిన
గోపాల్ అనే రైతు చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. అందరిలాగే తన పొలంలో నాట్లు వేసి హాయిగా వ్యవసాయం చేసుకుందామనుకున్న గోపాల్ చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్నాడు. ట్రాక్టర్ కొనుక్కున్నాడు, తనకున్న దాంట్లో భూమిని అమ్మి హార్వెస్టర్ కూడా తెచ్చుకున్నాడు. అయితే అప్పుల బాధలు తీర్చలేక తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. పెరుగుతున్న అప్పులు ఇటు చూస్తే భారంగా మారిన వ్యవసాయం గోపాల్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేశాయి. ఇప్పుడైనా అర్థమైందా నా తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది పరిస్థితి అనేది? ఇంత ఘోరమైన పరిస్థితి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. రైతన్నలారా మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా. మీ కష్టమేందో నాకు తెలుసు. మీరు ఓపిక పట్టుర్రి, ఒక్క 6 నెలలు ఓపిక పట్టుర్రి. మంచి రోజులు వస్తాయన్న నమ్మకం అయితే నాకున్నది. ఖచ్చితంగా కూడా మీరు ఓపిక పట్టండి, మంచి రోజులే వస్తాయి. మీరు ఆత్మహత్యలు చేసుకోవచ్చు దయచేసి. ఎందుకంటే మీ బిడ్డల గురించి ఆలోచించండి, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, దయచేసి మీ కుటుంబాల గురించి ఆలోచించండి. మీరు తొందర పడకండి. కష్టం అనేది 4 రోజులే ఉంటుంది, తర్వాత మంచి జరుగుతుంది అనే నమ్మకం మీరే మాకు బోధిస్తారు. అలాంటి రైతన్న, దేశానికి అన్నం పెట్టే రైతన్న మీరు, దేశానికి వెన్నుముక్క, జై జవాన్ జై కిసాన్ అని మేము గర్వంగా చెప్పుకుంటాం. మేము రైతు బిండలం అని ఎక్కడికన్నా వెళ్తే మీ నాన్న ఏం చేస్తాడు అంటే వ్యవసాయం అని ధైర్యంగా చెప్పుకుంటాం. అలాంటి మీరు ఆత్మహత్య చేసుకోకండి దయచేసి, వినమ్రంగా వేడుకుంటున్నా. ఈ ఆత్మహత్యల పరిష్కారం అనేది కాదు, గుర్తుపెట్టుకోర్రి. పూర్తి స్థాయిలో కూడా ఆత్మహత్యలు అనేది పరిష్కారం కాదు. భవిష్యత్తులో నేను చెప్తున్నా, ఇదే వైఆర్టీవీ వేదికగా కూడా ఈ కేసులు అన్ని చిక్కులని క్లియర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో కొంతమంది రైతుల డాటా నేను సేకరించిన వాళ్లకు చాలామందితో మాట్లాడి మీకు ఆర్థిక సహకారాన్ని కూడా నేను అందించే ప్రయత్నాన్ని ఏర్పాట్లను కూడా చేస్తా. తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి. మీరు ఎప్పుడూ కూడా బాధపడకండి రైతులారా, మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. దయచేసి మీ వెంట నేను ఉంటా. మీరు బలంగా ఉండండి. మీరు ఇలాంటి ఆలోచనలు మానుకోండి దయచేసి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రేపు భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోర్రి. ఇక ఈ వెలుగమ్మకు రైతుల గోస కనబడదు. దీనికి ఎందుకు సిగ్గుండదో ఏం కథనో. ఏమున్నది ఇలా? ఏం లేదు. నిజాం షుగర్పై కదలిక గట్లనే రాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏముండదు. ఎట్లా మీద కట్టాలి, ఏం కథ? గత సర్కార్ నిర్ణయాలపై ప్రభుత్వం సమీక్ష. ఏముంటుంది సార్? వ్యక్తిగత ఏం ఉంటుంది భయ్? వ్యక్తిగతంగా పోయి ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రంలో? నేను మళ్ళీ చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మీ తమ్ముళ్ళు మీ చెల్లెలు అంటే మీ మంత్రులు మీ చెల్లెలు, మీ తమ్ముళ్లకు చెల్లెలకే మంత్రి పదవులు ఇచ్చిన బట్టి అందుకే అంటాను. మీ అన్నలు కూడా ఉన్నారనుకో. నువ్వు కేసీఆర్ను వ్యక్తిగతంగా ఫస్ట్ పక్కన పెట్టు. కక్ష సాధింపు ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు రాష్ట్రాన్ని ఎట్లా నడపాలి, ప్రజలకు నేను ఎట్లా మేలు చేయాలి, 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి, దానికి నిధుల సమీకరణ ఎట్లా కావాలి, ఈ రైతులను ఎట్లా బాగు చేయాలి, నిరుద్యోగులను ఎట్లా చేయాలి, జర్నలిజాన్ని ఎట్లా రక్షించాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకో. పారిశ్రామిక రంగాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, దీని మీద ఫోకస్ పెట్టు. అనవసరమైన విషయాలకు మీరు కేసీఆర్ను వ్యక్తిగతంగా ప్రభుత్వం మీద సమీక్ష నా లొట్టపీసి ఏం దొరకదు. 2014 ముందు కేసీఆర్ చేయలే, 2009లో చేయలే, 2004లో చేయలే, 1998, 96లో కూడా చేయలే, 1992లో చేయలే, 1982లో చేయలే. నేను చెప్తున్నా, ఇయర్లతో సహా చెప్తున్నా. ఎన్ని విచారణ ఏది బయటకు వచ్చింది? అనవసరంగా టైం వృధా చేయకు. నీకు ఇచ్చిన అధికారం మళ్ళీ వస్తుంది అనుకోవడం నీ యొక్క దుర్మార్గమైన ఆలోచన. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా పరిపాలన చేసుకో రేవంత్ అన్న. లేకపోతే ఇక నీ ప్రభుత్వం ఉండదు. మరి నీ ఇష్టం. ఇక నువ్వు కేసీఆరే కావాలి, కేసీఆర్ మీదనే గురి పెడతా, కేసీఆర్ని ఏదో చేస్తా అంటే అది కాని ముచ్చట. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నీకు నువ్వు మంచిగా చేసుకో. అనవసరంగా ఏంది వ్యక్తిగతంగా ఉన్న పదవితోని ఉన్న అధికారాన్ని ఎట్లా వినియోగించి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, ఇది మైండ్లో పెట్టుకో. అంతకు మించి నువ్వేం పెట్టుకోకు దయచేసి. లేకపోతే ఏముండదు. ఇక దిశమ్మకు రైతులు కనబడతారా? కనబడదు. ఈ అమ్మకి గ్రామాలలో తాగునీటి బాధ్యత సర్పంచ్ లేదా? మరి మీరేందుకు ఏం చేయాలి? వాళ్ళు ఇగో సర్పంచ్ ఎన్నురి ప్రస్తుతం వారి పదవి కాలం ముగుస్తున్నది. స్పెషల్ ఫండ్స్ నుంచి వినియోగం. రాష్ట్రంలో ఇంటింటికి నల్ల నీరు ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్న గత ప్రభుత్వం ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. పంచాయతీరాజ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులే పట్టించుకోవాలి. డ్రింకింగ్ వాటర్ అవసరాలకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు ₹1 కోటి. ఏంది? గ్రామాలలో తాగునీటి బాధ్యత సర్పంచ్లే. ఎందుకంటే రేపు పొద్దుగాల సర్పంచులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, బిందెలు పట్టుకొని పోయి మోసుకొచ్చి ఇంటింటికి ఏదో సినిమాలు ఉంటుంది చూడు, అట్లా పోయాలి. ఇక అట్లా అందియాలి. లేకపోతే తెలంగాణ ప్రజలు సర్పంచులను పనిగాడు. అయినా వాళ్ళ పదవి కాలం కూడా ముగుస్తున్నది. సర్పంచులకు సంబంధించి బాధ్యత అయితే చేతులు దులుపుకున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం. మీ కాడ సర్పంచ్ని అడుగుపో అంటారు. వీళ్ళు ₹1 కోటి వెచ్చిస్తారు. ఆ ₹1 ఏడు మన్ను మశానం అయితే ఒక మున్సిపాలిటీకి కూడా సరిపో, ఒక వార్డుకు. ఏమన్నా రేవంత్ అన్న నీకు సలహాలు ఇచ్చేది ఎవరే? ఎంత మంచిగా ఉండే రేవంత్ రెడ్డి ఎట్లా అయిపోయింది చూడు పాపం. ఏముంటుంది ఇలా?
ఏ ఉండదు ఎట్లా 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 అని రాస్తారు. ఇగో చెప్పి కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ అని చెప్పారు కదా, బ్రేక్ కాదు ఇలా ఇరికిచ్చినావు అని చెప్పాలి నువ్వు. హస్తంగూటికి బీఆర్ఎస్ ఎంపీ ఎవరు? రంజిత్ రెడ్డి అయింది కొంపదేశ్. నాకు తెలిసి ఆయన ఒక్క ఆయన మీదనే ఇప్పటి వరకు చర్చ కొనసాగుతుంది, ఆయన మీదనే జరుగుతుంది. నాకు తెలిసి నాకున్న సమాచారం సోర్స్ ప్రకారం ఆయన ఒక్క ఆయననే ఇబ్బంది పెడుతున్నారు అనేది తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి అది నిజమా కాదా నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు అదొకటే. మరి అందరూ అయితే బీఆర్ఎస్ వాళ్ళు అయితే బోరు, బీఆర్ఎస్ వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వేరే పార్టీకి పోవడానికి ఇష్టపడతలేరు. ఇగో గిడ 17 స్థానాలు గెలవాల్సిందే అని కాంగ్రెస్ అనేది 17 స్థానాలు గెలిచేది బీఆర్ఎస్. రాసి పెట్టుకోయి చెప్తున్నా కదా, మీ వల్ల మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ఇక ఊరిని ఇంత భజన స్టార్ట్ చేసింది ఈనాడు. చంద్రబాబు వారసుడు కదా, ఓకే అయిపోయింది. ఇక తెలంగాణ ప్రజలారా ఇది పరిస్థితి. ఇక నాకు సంబంధించిన వ్యవహారాన్ని మీకు చెప్పిన కదా, రేపు పొద్దుగాల ఏదన్నా జరిగితే ఇగో ఈ అరెస్టు కోణాలు, ఈ అరెస్టులకు సంబంధించి ఏదైనా అక్రమ అరెస్టులను చేసే ప్రయత్నం అయితే చేస్తారు కదా, ఈ అక్రమ అరెస్టులకు సంబంధించి దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మీదే. దీని మీద పోరాటం చేయాల్సింది కూడా తెలంగాణ ప్రజలే. రేపు జైళ్ళల్లో వేసిన, నా ప్రాణానికి హాని చేసిన, నా మీద ఫుడ్ పాయిజన్ చేసిన, నా మీద హత్యాయత్నం చేసిన, లేకపోతే ఇతరత్ర చేసిన, నా ప్రాణానికి ఈగ వాలిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క గారిదే బాధ్యత. నా కుటుంబానికి నాకు ఏది జరిగినా నేను వైఆర్టీవీ లైవ్లో చెప్తున్నా, వీళ్ళిద్దరే బాధ్యత. క్లారిటీగా చెప్తున్నా. వీళ్ళ రూపంలో మళ్ళీ దుండగలను పంపించి అట్లేమన్నా చేసినా కూడా మీదే బాధ్యత. నాకేం సంబంధం లేదు, వీళ్ళిద్దరిదే బాధ్యత. నేను ఇప్పటికీ పేర్లను ఆపుతున్నా, మళ్ళీ ఇంకా కూడా వాళ్ళు అట్లనే రెచ్చిపోయి అది ఏదైతే అక్రమ కేసులను వాపసు తీసుకుంటారా లేకపోతే వాళ్ళు గిట్లనే పెడతారా అంటే మీ ఇష్టం. ఇంకా నేనేం చేయలేను. తెలంగాణ ప్రజలారా ఇక్కడ కనబడుతున్నా కదా, ఈ అక్రమ కేసులను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు బంద్ చేసుకోవాలి. అక్రమ కేసులను కనుక బంద్ చేసుకోకపోతే తెలంగాణలో మరో ఉద్యమానికి నాందయ్యేది నేనే. నీకున్న అర్హత లేనిది, నాకు లేని అర్హత లేనిది అనేది కూడా నేను గతంలో చర్చించిన, ఇప్పుడు కూడా